ఎందుకంటే మనం ధర్మం తరపున మనమున్నాము, అన్యాయం తరపున వాడున్నాడు. మనం ఓడిపోతే ధర్మం ఓడిపోతా సుమా. గెలిపియాలి అంటే సరే గెలిపియచ్చు, కానీ మరి నా దగ్గర చాలా పవర్ఫుల్ ఆయుధం ఉంటుంది, రామబాణం అని. అది వేస్తే దానికి ఎదురుగా మనం మొత్తం చచ్చిపోతారు. అది సృష్టి నియమానికి విరుద్ధమా? ఏందో సార్ అదంతా నువ్వు చదువుకోగాని, నువ్వే దేవుని కాబట్టి నువ్వు ఎట్లా సవరించుకోగాని వాళ్ళు మాత్రం చంపేయాలి. ఇక మంచిదని చెప్పి రాముల వారు తెల్లారి యుద్ధం స్టార్ట్ అయినాక దేవుని ప్రార్థన చేసి ఆయన రామబాణం ఇష్టం. రామబాణం దానికి ఎదురుగా నిలబడి కదా, కథం అయిపోయినంత. రావణాసురుడు, లంకల రాక్షసులు మొత్తం మాటాసేపు. వీళ్ళు యుద్ధం గెలిచేందుకు అమ్మవారిని తీసుకొని బయలుదేరి రిటర్న్ వస్తాను. రిటర్న్ కొద్ది దూరం వచ్చి తోపండి వస్తుంటే ఈ సగం ఆయుష్తో చచ్చిపోయిన రాక్షసులు ఉన్నాయి కదా, వాళ్ళు అడ్డం తిరిగి, నువ్వు దేవుని అయితే నువ్వు బాణం వేస్తే మేము గౌరవించి మేము చచ్చిపోతే, మా సగం ఆయుష్ మిగిలి ఉంది, మరి మా కథ నువ్వు చెప్పు అంటే, మీరు ఏం బాధపడకుండా బిడ్డ, కలియుగం వస్తుంది, ఊరికి 5-6 చొప్పున పుట్టి మీరు ప్రజలను వీక్కొని తినింది అని వాళ్ళకి వరం దొరికింది. అగో వీళ్ళు ఆ బాబత్ గాళ్ళు. చూసినందుకు మన లెక్కనే ఉంటారు కానీ